ఇరాన్ తన దమ్మేంటో ఇప్పుడు చూపించాలి. హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి వస్తున్న వాణిజ్య నౌకలు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆయుధాలు లేని సామాన్య వ్యాపార ఉద్యోగ వైద్య విద్యా ప్రముఖులు ఎలా అయితే మన సమాజంలో ఉంటారో అట్లాగే యుద్ధాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక దేశపు అవసరాలకి కావలసిన వస్తువుల్ని ఎక్కడున్నాయో ఎతికి తెచ్చే వ్యాపార నౌకలే ఇప్పుడు నడుస్తున్నాయి. వాళ్ళకి ఏ వివాదాలతో సంబంధం లేదు. అన్ని వర్గాలకి ఫుడ్, ఆయిల్, మందుల ఇట్లాంటి సప్లై చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ మీద దాడి చేసేటటువంటి సముద్రపు దొంగలు ఉంటారు, దోచుకుంటుంటారు. నీచాతి నీచులు ఉంటారు, దోచుకుంటుంటారు. వాళ్ళ జాబితాలో చేరింది ఇరాన్. ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తుంది. దమ్ముంటే అమెరికన్ సైన్యాన్ని ఎదుర్కో, ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎదుర్కో, ఇజ్రాయెల్ని నాశనం చేయి, అమెరికాని నాశనం చేయి. అంతేగాని ఏ దాడి చెయ్యని గల్ఫ్ని నాశనం చేస్తున్నారు. ఏ దాడితోనూ సంబంధం లేనటువంటి వర్తక వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. బందిపోటు దొంగల్లాగా, దారి కాచేటటువంటి దోపిడీ దొంగల్లాగా వ్యవహరిస్తూ నీతులు చెప్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే సమాజంలో ట్రంప్ మీద వ్యతిరేకత, అమెరికా అహంకారం మీద వ్యతిరేకతతో అతని అహంకారం కారణంగా ఒక దొంగని మనం మంచోడని చూపెడుతున్నాం. వీడు పెద్ద దొంగ. సముద్రం అనేది డబ్బ సొత్తులాగా అది అక్కడెవడు తిరగడానికి వీల్లేదు, నా పర్మిషన్ లేకుండా అంటున్నాడు. జీవితకాలం కప్పం కట్టించుకుంటానంటున్నాడు. ఇది విచిత్రమైనటువంటి వాడు. అట్లాంటి వాడిని ఇప్పుడు దమ్ము చూపించుకోవాల్సిన టైం వచ్చింది. అమెరికా ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గరికి తన యుద్ధ నౌకల్ని తెస్తానంటాడు. ఆ యుద్ధ నౌకల్ని పేల్చి అమెరికాని పారిపోయేలా చేయగలిగిందా ఇరాన్? శక్తివంతమైన దేశంగా నిలిచిపోతుంది. అమెరికా శక్తిహీన దేశంగా నిలిచిపోతుంది. అమెరికాకి ఈ రోజున యూరప్ దేశాలు రావట్లేదు, నాటో దేశాలు రావట్లేదు. ఒకప్పుడైతే అవి వచ్చాయి. కాబట్టి ఇది అసలు సరైన టైం. రష్యా, చైనా కలిసి తెర వెనకాల ఇరాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు అట్లాంటివి చేయగలిగితే అమెరికా రెప్యుటేషన్ ఇప్పటికే సగం నాశనమే. ఎవరిని రక్షించలేకపోతుంది, తనను నమ్ముకున్న గల్ఫ్ దేశాలను రక్షించుకోలేకపోతుంది. అదే సందర్భంలో తన వెంట ఉండే నాటో వదిలేసింది, యూరోపియన్ వదిలేసింది అన్నటువంటిది రెప్యుటేషన్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇది కూడా జరిగిందంటే డిఫరెంట్ అయిపోతుంది. అమెరికన్ నేవీ మొన్నటిదాకా దాక్కుని కొట్టింది. ఎందుకు అంటే వీడు వాడేటటువంటి 30,000, 50,000, ₹1,00,000 డ్రోన్తో వందల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పేలుడు పదార్థాలు, షిప్స్ నాశనం అవుతున్నాయి. అదే సందర్భంలో అదేమీ తక్కువైందనలా 11,000 దాడులు చేసింది ఇరాన్ మీద. ఇరాన్కి సంబంధించిన నౌకా వ్యవస్థను నాశనం చేసింది, యుద్ధ నౌకలు. అట్లాగే ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసులను నాశనం చేసింది అది. కాబట్టి దాని శక్తి అది ప్రదర్శించింది. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టేటటువంటి సీన్ ఏ మేరకు ఉంది అన్నటువంటిది ఇరాన్ చూపించగలగాలి. ఇరాన్కి దమ్ముంటే గల్ఫ్ దేశాల మీద దాడులు కాకుండా ఇజ్రాయెల్ మీద దాడులు చేసుకో, తప్పలేదు. అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థలను నాశనం చేసి వాళ్ళు పారిపోయేలా చేయగలిగితే ఇరాన్కి రేపు పొద్దున్న చచ్చినట్టు టోల్ చెల్లించుకుంటారు.